హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. బాగున్నారా మై ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్? 3-4 డేస్ అయింది అనుకుంటా వీడియో చేయక. ఏం టాపిక్ మీద చేయాలో, అసలు ఏం టాపిక్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు. అందుకే 3 డేస్ నుంచి వీడియో చేయలే. ఈ సంవత్సరానికి ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటా. నా ఫస్ట్ వీడియో అవును, 30కో 20 చేశాను. ఇదే ఫస్ట్ వీడియో. ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి బూస్టప్ ఇవ్వండి, ఓకే? ఇక అనసూయ 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 ఇదే నడుస్తుంది. బిగ్ బాస్ ఎప్పుడు అయిపోయిందో, బిగ్ బాస్లో కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. సండే మండే నైట్ ఈ న్యూస్. మన శివాజీ గారు మాట అనేసరికి నెక్స్ట్ డే ఆ రోజు అనుకుంటా సాయంత్రం 6 తెల్లారు అనసూయ. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఇది. శివాజీ, అనసూయ, నాగబాబు, నాన్ వెజ్. ఇంకా ఇప్పుడు నిన్న రాశి గారు, మన ఎవర్ గ్రీన్ హీరోయిన్, మా 90s కిడ్స్ అయితే రాశి గారి హీరోయిన్లు ఎన్నో సినిమాలు, శ్రీకాంత్, రాశి, ఈ అన్ని అందరితోని మస్తు యాక్టింగ్, అంటే మస్తు ఫ్యామిలీ హీరోయిన్. అలాంటి హీరోయిన్ చాలా రోజుల తర్వాత సీరియల్లో నటిస్తుంది. మనం సీరియల్ చూడం కదా. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత నిన్న వచ్చారు తెర మీదకి. వచ్చి అసలు ఏమన్నా పాయింట్లు మాట్లాడారా? సూపర్ అంటే సూపర్ మాటలు మాట్లాడారు, సూపర్ పాయింట్లు మాట్లాడారు. అది అంటే లోపల ఉన్న భయం కూడా పోయింది, నాకు లేదు అని మాట్లాడింది. అంటే ఇన్ని రోజులు చెప్పలేకపోయినా ఇప్పుడు అందరూ నాకు సపోర్ట్ ఉన్నారు, అందరూ తోడున్నారు అనే ధైర్యం కల్పించారు అందరూ అని మస్తు మాట్లాడింది. డైరెక్ట్ అనసూయ మాట తీయకుండా, రోజా మాట తీయకుండా ఒక షోలో రాశిగారు ఫలాలను మాట్లాడావు. రాశిగారు ఫలాలు అంతకంటే బూతు మాట. సామాన్లు అనేది రాశిగారి ఫలాల కంటే బూతు మాట. అనసూయ అసలు ఏ మాట? అనసూయ టాపిక్ తీయలే, రోజా టాపిక్ తీయలే, కానీ ఇండైరెక్ట్గా అనసూయనే రోజని అనింది రాశి. అనసూయ ఇప్పుడు చెప్పు సమాధానం, ఇప్పుడు నీ సమాధానం చెప్పు అనసూయ. అసలు ఆ అందరూ ఇక అయిపోయింది, కథ సుఖాంతం అయిపోయింది. ఇక నాన్ వెజ్ కథ కూడా అయిపోయింది. నాన్ వెజ్ సబ్స్క్రైబర్ తక్కుంటా పోతున్నారు. నాన్ వెజ్తో కూడా అయిపోయింది. ఈ కథ అయిపోయింది అనుకునేలోపు నిన్న ఆదివారం రోజు రాశి గారు ఎంటర్ అయ్యారు. మొన్న ఎంటర్ అయ్యారు. నిన్న మాత్రం ఇక మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అనసూయ రాశి గారు ఫలాలంటావా? మళ్ళా ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ గెలిచి నవ్వుతుందా జడ్జి ఉండి? అసలు నువ్వేం మనిషివి, ఆమె మనిషి అనడానికి నీ నోరెలా వచ్చింది? నవ్వడానికి అసలు ఆమె నోరెలా వచ్చింది అన్నట్టు ఇండైరెక్ట్గా అనసూయని, రోజని ఒక రేంజ్లో సీరియస్ కూడా కాదు, చాలా సీరియస్గా కామగా మాట్లాడుకుంటూ ఏమన్నా వార్తలు పెట్టిందా? సూపర్ అంటే సూపర్. అంత అంటే రాశి గారు అసలు ఇంట్రోవర్ట్ అలాంటి వ్యక్తి. సరిగ్గా ఓన్లీ షూటింగ్ తప్ప బయట ఎక్కువ ఎవరితో కలివిడి ఉండరట, ఎక్కువతో మాట్లాడరట, నాకు తెలిసిన వివరాల ప్రకారం. కానీ ఇప్పుడు అందరూ ధైర్యంగా ఉంటే ప్రతిగా ఇలాంటి ఆడలు బయటికి వస్తారు. చూసిలా, అది గ్రేట్నెస్. కానీ అయిపోయింది అది నిన్నటితోని. నిన్నటి నుంచి ఈ సాయంత్రం వరకు నడుస్తూనే ఉంది. అది ఎట్టకేలకు అనసూయ, ఇందులో అనసూయ గ్రేట్ అనుకోవాలి. అనసూయ గ్రేట్. బహిరంగ క్షమాపణ చెప్పింది. క్షమాపణ చెప్పి సూపర్. రాశి గారు, మీకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. 3 years క్రితం నాకు తెలుగు రాని ఒక అమ్మాయి డైలాగులు చెప్పాల్సి ఉంది ఆ స్కిట్లా. అలా ఆ డైలాగ్ చెప్పాను. అప్పుడు నాకు తెలుగు అంత రాకుండే, అప్పుడు చెప్పించారు. అయినా తిరిగి ఆ 3 years బ్యాక్ నేను ఆ మాటలను సరిదిద్దలేను. అందుకే మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నా క్షమాపణల్ని స్వీకరించండి. రాశి గారు, మీరు చాలా బాధపడి ఉంటారు. మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే మీ ప్లేస్లో నేనుండి ఊహించుకుంటున్నా. మిమ్మల్ని మాత్రం సారీ అని మస్తు సారీ చెప్పింది. హ్యాట్స్ ఆఫ్ అనసూయ. ఎక్కడ బెట్టుకు పోకుండా అప్పటి తీస్తారా ఏమనకుండా మస్తు అంటే సారీ చెప్పింది. ఆ సారీ చెప్పి మంచి మాట్లాడేది. ఇదే పని శివాజీ గారు చెప్పినప్పుడు చేసుంటే ఎంత మంచిగా ఉండాలి అనసూయ. ఇంతమందిని తిట్టేటోళ్ళే కాదు. ఇప్పుడు చెప్పిన సారీ, అప్పుడు శివాజీ గారు కూడా సారీ చెప్పిండు. ఇప్పుడు స్వీకరించండి అని రాశి గారిని అడుగుతుండు. అప్పుడు కూడా మన శివాజీ గారు నువ్వు స్వీకరిస్తే
ఇంత దూరం వచ్చేది కాదు. నాగబాబు గారు ఎంటర్ అయ్యేవారు కాదు, నా అన్వేషణ ఎంటర్ అయ్యేవారు కాదు, నా అన్వేషణ సబ్స్క్రైబర్స్ అంత కిందికి పడిపోయి మళ్ళా దిగజారే పరిస్థితికి రాకుండే. బికాస్ యూ ఓన్లీ కేవలం నీ ఒక్కదాని వల్ల ఇంత విధంగా జరిగింది. ఒక్కటి అదే శివాజీ గారు సారీ చెప్పినప్పుడు ఇప్పుడు నువ్వు ఎట్లా స్వీకరించడం ఎట్లా బాధపడి అడుగుతున్నావో అప్పుడు కూడా సేమ్ శివాజీ గారి సారీ నువ్వు స్వీకరిస్తే ఏ రచ్చ ఉండవు, అసలు ఏ టాపిక్ ఉండవు, ఎవరి పళ్ళు వాళ్ళు వేసుకుని నాగబాబు బదులమయ్యేటాడు కాదు, ఇటు నా అన్వేషణ పాపం అంతే సబ్స్క్రైబర్స్ మనోడు ఇన్వాల్వ్ అయ్యేటాడు కాదు, సబ్స్క్రైబర్స్ పడిపోయేటోళ్ళు కాదు. మరి ఇప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా స్వీకరించు అంటున్నావు. మరి అప్పుడు నువ్వెందుకు స్వీకరించలేకపోయినావు? అప్పుడు శివాజీ సారీని నువ్వెందుకు స్వీకరించలేకపోయినావు? దీ ఒక్కదానికి సమాధానం చెప్పు. మళ్ళీ సారీ చెప్పుకుంటూనే మళ్ళీ నేను మహిళల కోసం పోరాడుతున్నా, నాకు మద్దతు ఇవ్వండి. అసలు మహిళలే నీకు సపోర్ట్ లేరు, ఇంకెవరి కోసం పోరాడతాను నాకు అర్థం కావట్లే. ఒకరి కోసం పోరాడతానా, నీ రైతుల కోసం పోరాడతానా అంట. రైతుల కోసం పోరాడతానా, వాళ్ళ కోసం పోరాడతానా అన్నప్పుడు రైతులకు సపోర్ట్ ఉంటే నేను రైతుల కోసం పోరాడతా. రైతులకు రివర్స్ అయితే నేను ఎట్లా పోరాడతా? నీకు మహిళలే సపోర్ట్ లేరు, నువ్వు వాళ్ళకు ఎట్లా పోరాడతాను? ఏం పోరాడతాను అసలు? పోరాడదానిలో ఇక్కడ దాకా బట్టలు బ్లౌజులు నిండుగా బట్టలు మంచిగా అప్పుడు పోరాడు. ఏంటి ఆ బట్టలని ఫస్ట్ నీ ఇంటి నుంచి స్టార్ట్ చేయి. ఫస్ట్ నువ్వు ఇంటి నుండే పోరాటం స్టార్ట్ చేయి, తర్వాత బయట పోరాడు. ఇంట గెలిచి రచ్చగెలం ఉన్నారు కదా, ఫస్ట్ ఇంటి నుంచి స్టార్ట్ చేయి. ఇంటి నుంచి అంటే నీ దగ్గర నుంచి వెళ్ళే, నీ పిల్లలు లేరు వాళ్ళు ఎవరు లేరు, ఎట్లా ఇద్దరు మగ పిల్లలే కదా, నీ దగ్గర స్టార్ట్ చేయి. అప్పుడు నీ మహిళల కోసం పోరాడతానా అని చెప్పు. అప్పుడు మాకు వినడానికి అబ్బా వినసొంపుగా ఉంటుంది, నిజమే ఉంటుంది. నువ్వే అలాంటి బట్టలు వేసుకుంటా ఏం పోరాడతానో? ఇంకా ఒక్క మాట చెప్పి ఏం పోరాడతానో? అనసూయ ఒకటే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతూనే ఉన్నావు. ఇంకా చేయమాకు. ఇలాగ సారీ చెప్పావు కదా, ఇక కథ సుఖాంతం చెయ్యి వద్దు. ఇక అదే సారీ స్వీకరిస్తే అయిపో. స్వీకరించలే అంతమంది ఎవరు నోటికి వచ్చినప్పుడు ఉరుతాను, నోటికి వచ్చి ఉరుతాను, ఉరవద్దు కానీ ఉరుతాను. ఎవరు ఆగుతారు? కథ ఎప్పుడే శివాజీ సార్ మీరు సారీ చెప్పారు స్వీకరించిన అని అంటే ఇంకా ఇట్లా హ్యాట్సాప్ చెప్పేటోళ్ళు అందరూ. అనసూయ కూడా మారింది, సారీ స్వీకరించి అయిపో ఒకటే మాటతోనే. నేను హీరోయిన్ 2 సినిమాలు చేసిన, అసలు నువ్వు మధ్యలో రావడమే పెద్ద తప్పు. మళ్ళీ హీరోయిన్ చేసిన ట్రోలింగ్ చేసిన ఎట్లా నవ్వుతావు? అసలు హీరోయిన్ కూడా మాటలు లేరు. హీరోయిన్ చేసిన నేను మనీ అసలు ఎందుకు? అసలు ఎక్కడి వచ్చినాం మనం? ఫస్ట్ మనం ఎక్కడ వచ్చినాం? ఎక్కడ సాక్షి టీవీలో యాంకర్, అక్కడి నుంచి మెల్లమెల్ల సినిమా ఏదో చిన్న సినిమా చేసినావు, అక్కడి నుంచి మనం జబర్దస్త్కి వచ్చినావు. అన్నీ అసలు ఫస్ట్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ నీది అవసరమే లేదు. ఫస్ట్ కరెక్ట్ చెప్పాలంటే ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. అయినా దూరును తెలియక ఎవరైనా తప్పు చేస్తారు. తప్పు స్వీకరించిండు శివాజీ. అప్పుడే శివాజీ గారు హ్యాట్స్ ఆఫ్ గ్రేట్, ఒక్క రోజులో తప్పు మీరు స్వీకరించిండు, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టుంటే సారీ అని ఉంటే ఇన్ని రచ్చ ఇంత జరిగేదే కాదు. పాత సంవత్సరం స్టార్ట్ అయింది అంటే కొత్త సంవత్సరం కూడా వచ్చింది, నేను రాజు గారు ఎంటర్ అయ్యారు. ఇంతవరకు తెచ్చుకున్నాను అనవసరంగా. ఎట్టకెళ్ళి సారీ చెప్పినావు, హ్యాపీ. కథ సుఖాంతం చేయండి. నువ్వు మహిళల కోసం పోరాడేది ఏమవుద్దు, నువ్వు మహిళల కోసం పోరాడే అవసరం లేదు. మహిళలందరూ మంచి మాటలు చెప్పి చాలు, మీరు చెప్పేటోళ్ళు చెప్తాను. ఇంకా నువ్వు చెప్తే ఇంకా వస్తుంటుంది. నువ్వు చేసి చెప్పు, నువ్వు చేసి చెప్పి అప్పుడు పోరాటం తగ్గు. పోరాటం అవసరం లేదు, పోరాడేంత సీన్ లేదు ఆడ, ఎక్కడ ఎంత ఏం జరుగుతలేదు. పోరాడేంత జరిగేదే మొత్తం ఫస్ట్ 31st మళ్ళీ ఫోటో పెట్టు. ఏం దాదేనా పోరాడేది? స్విమ్మింగ్ పూల్లో పోరాడతావా? మహిళల కోసం ఎక్కడ పోరాడతావు? స్విమ్మింగ్ పూల్లో పోరాడతానవా? ఎక్కడ పోరాడతానో నాకు అర్థం కావట్లే. బట్టలలో పోరాడతావా? బట్టల దగ్గర పోరాడతావా? ఇక్కడైనా మారి మంచిగా ఉండ. కొత్త సంవత్సరం నుంచైనా అందరూ నాట్ ఓన్లీ అనసూయ, అందరూ ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకొని ముందడుగేస్తూ హ్యాపీగా జీవితం కొనసాగించాలని నేను మీ రఫీక్ కింగ్ సైనింగ్ ఆఫ్.